అందరికీ నమస్కారం. నేను మీ పీసిరెడ్డి. మరికొద్ది రోజుల్లో జగనన్న 2.0 జనంలోకి వెళ్ళబోతున్నాడు. పాదయాత్ర చేయబోతున్నాడు. 2029 ఎన్నికల లక్ష్యంగా అంటే 2029లో 175 ఖచ్చితంగా పోటీ చేస్తాం. 175 గెలిచి తీరతాం. ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేక ఓటుని సాధించుకోవడమే లక్ష్యంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతున్నామని అధికారికంగానే వైఎస్ఆర్సీపీ ప్రకటన ఇచ్చింది. అంటే ఈ నెలలో చేస్తారో వచ్చే నెలలో మొదలు పెడతారో మనకైతే స్పష్టంగా చెప్పలేదు. ఖచ్చితంగా అయితే ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాం. ఇది స్పష్టంగా మనకు తెలుస్తుంది. అయితే ఏ అంశాల మీద ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు, ఏ అంశాల మీద ప్రజల్ని ఓటు అడుగుతారు? వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు ఉండేటటువంటి కూటమి పార్టీలకి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ ఏదైనా ఉంది ఆంధ్రప్రదేశ్లో అంటే అది వైఎస్ఆర్సీపీయే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నంత కాలం. ఒకవేళ ఈ కూటమిలో ఉండే రాజకీయ పార్టీలు విడిపోతే అప్పుడు వాటికి అవే ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జనసేన ప్రత్యామ్నాయం కావచ్చు, జనసేనకి తెలుగుదేశం పార్టీ ప్రత్యామ్నాయం. రెండు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ రెండింటి మధ్య పోటీ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అనేవాడు 3వ స్థానంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్ దాదాపుగా 1.5 సంవత్సరం అయింది కాబట్టి ప్రత్యామ్నాయం ఏదన్నా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికే పడాలి దాదాపుగా. అయితే ఎలా వెళ్తారు ఎన్నికల్లోకి? 2019 ఎన్నికల సమయానికి వైఎస్ఆర్సీపీ క్లెయిమ్ చేసుకుంది ఏంటంటే మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఇంకా రెండోది వచ్చేసి 6 లక్షల కోట్ల అవినీతి జరిగిపోయింది. రాష్ట్ర బడ్జెట్ 4 లక్షల కోట్లు అయితే వీళ్ళు చెప్పింది ఏంటంటే 6 లక్షల కోట్ల అవినీతి జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి కీలక నాయకులు మొత్తం కూడా విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్లో హోటల్ కట్టించుకుంటున్నాడు, అక్కడ పెట్టుబడులు పెట్టుకుంటాడు. 2019లో ఓటమి చెందిన తర్వాత వీళ్ళు విదేశాలకు పారిపోతారు అని చెప్పి వీళ్ళైతే ఆరోపణలు చేశారు. ఇంకా మూడో అంశం హిందూ మతాన్ని రెచ్చగొట్టే విధంగా పింక్ డైమండ్, తర్వాత వచ్చి తిరుమల దేవస్థానంలో ఉండేటటువంటి నేలమాణిగల్లో కోట్ల రూపాయల వజ్రాలు, హారాలు ఇవన్నీ ఉంటే అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకుపోయాడు. ఈ విధంగా ఆరోపణలు చేశారు. ఇంకా కోడికత్తి డ్రామా ఎన్నికలకు ఒక 6 నెలల ముందు, సంవత్సరం ముందు అనుకుంటాను, విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆయన మనుషుల చేత ఆయనే కోడికత్తి చేత పొడిపించుకొని దాన్ని పెద్ద హైలైట్ చేసి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది, ఇక్కడ నాకు న్యాయం జరగదు, హైదరాబాద్ వెళ్ళిపోతున్నానని హైదరాబాద్ పోవటం, అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవటం, అక్కడ కేసు పెట్టడం. ఆ కేసుకు సంబంధించి ఇంతవరకు కూడా ఒక సాక్షిగా బాధితుడిగా కోర్టుకు వెళ్ళింది లేదు. ఇకపోతే బాబాయ్ మర్డర్ కేసు దాదాపుగా ఒక 2 నెలలు 3 నెలలు ఉంటాయి. వాళ్ళ చిన్నాన్ని వాళ్ళ కుటుంబ వ్యవహారాలతోనో లేకపోతే ఏదైనా వ్యూహాత్మకంగా ఏదైనా కావచ్చు వాళ్ళ బాబాయిని వాళ్ళే లేపేసుకొని దాన్ని నారాసుర రక్త చరిత్ర అర్ధరైత్రి కాడ చంద్రబాబు నాయుడు గారు మా గోడ దూకి లోపలికి వచ్చి ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి విజిలేస్తూ ఉంటే రోడ్లో చేరి ఈయన లోపలికి వెళ్ళి కుక్కను చంపేసి మా బాబాయిని అన్యాయంగా లేపేశాడు. మా నాయనకి సంబంధించి కానీ మా తాతకు సంబంధించి కానీ చంద్రబాబు నాయుడు గారు గళ్ళ పంచి కట్టుకొని ఎర్ర టీషర్ట్ వేసుకొని హత్యలు చేశాడు. ఇంత పెద్ద నేరస్తుడు, రేపు నాకు కూడా ప్రాణహాని ఉంది అని జనాల్లోకి వెళ్తే జనాలు ఆలోచించారు, ఏంట్రా చంద్రబాబు నాయుడు గారిని మనం ఒక సైడే చూస్తున్నామా, ఇంకొక సైడు ఇంత పెద్ద నేరస్తుడు ఉన్నాడా? నమ్మారు చాలామంది వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత. సో ఇక పరిపాలనా పరంగా తీసుకొని వస్తే నవరత్నాలు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చొని ఉంటే మా వాలంటీర్ వ్యవస్థ ఒకటి వస్తుంది, మీ ఇంటికి అన్నీ పంపిణీ చేస్తాం, మీకు ఏదైతే సర్టిఫికేట్లు కావాలనుకున్నా ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి ఏదైనా సరే మా వాళ్ళే మీ ఇంటికి వచ్చి చేస్తారు, మీ వీధిలోనే సచివాలయం అనేది ఒకటి పెడతాము, మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ సచివాలయంకి వెళ్ళొచ్చు అనేది వీళ్ళు ఒక సిస్టమేటిక్గా రెడీ చేశారు. ఇకపోతే మద్యపానం అనేది కంప్లీట్గా రద్దు చేసేస్తున్నాం, మద్యపాన నిషేధం చేసే ఎన్నికలకు వస్తాం. ఒకవేళ ఎక్కడన్నా మద్యం దొరికితే అది దాని రేట్ అనేది సామాన్యుడు కొనలేడు, ఆ విధంగా మద్యపానానికి సంబంధించి ఒక చట్టం తీసుకొస్తామన్నారు.
వీటిలన్నిటిని కూడా ప్రజలు నమ్మారు. 2019లో అఖండ మెజారిటీ, ముఖ్యంగా ఒక్క ఛాన్స్ అనే అంశం మాత్రం ప్రభావితం చూపించింది. 2024కి వచ్చేటప్పటికే ప్రజలు ఏదైతే ఊహించారో, ఏదైతే ఆశించారో అవన్నీ కూడా వీళ్ళకి కళ్ళ ముందు కనపడ్డాయి. 2024లో వైఎస్ఆర్సీపీని ఒక రకంగా చెప్పాలంటే భూస్థాపితం చేశారు. ఎందుకని? నిర్బంధం ఒకటి, అవినీతి, కల్తీ లెక్కరు, ఇంకా ప్రతి దాంట్లో అవినీతి, దౌర్జన్యం, ఇవన్నీ పక్కన పెడితే బండ బూతులు తిట్టడం, ప్రతిపక్ష నాయకుల యొక్క వ్యక్తిత్వాన్ని దారుణాతి దారుణంగా దూషించడం, వాళ్ళని నిర్బంధించడం, ప్రజాక్షేత్రంలోకి రానివ్వకుండా అడ్డుకోవడం, ఇవన్నీ కూడా ప్రజలకు ఒక రకంగా చెప్పాలంటే భయాందోళనకు గురి చేసినాయి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆయనకేం కాదు, బెయిల్ మీద బయటకు వస్తాడు. పవన్ కళ్యాణ్ గారిని నిర్బంధిస్తే ఆయనకేం కాదు, 1 గంట నిర్బంధించగలరు, 2 గంటలు నిర్బంధించగలరు. అది కూడా ఆయనకి పూర్తి సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. ఇక్కడ భయపడింది ఏంది? సామాన్య ప్రజలు. వాళ్ళని అడ్డుకున్నారు, వాళ్ళ మీదనే కేసులు పెడుతున్నారు, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారంటే మళ్ళీ వీళ్ళకి అధికారాన్ని ఇస్తే ఇప్పుడు సామాన్యుల మీద పడిపోతారు. సో వాళ్ళని అందుకే ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళని భయపెడుతున్నారు, వాళ్ళని తరిమేస్తున్నారు రాష్ట్రం నుంచి. వాళ్ళని తరివేసిన తర్వాత 2024లో గెలిచిన తర్వాత ఇక సామాన్యుడి మీద పడిపోతారు, సామాన్యుని బతకనివ్వరు వీళ్ళు అన్న ఉద్దేశంతో 2024లో వైఎస్ఆర్సీపీకి 11 స్థానాలు ఇచ్చారు. ఇప్పుడు రేపు 2029కి ఏ అంశాల మీద, రాజకీయ అంశాలు తీసుకుంటే మీరు ఏ అంశాల మీద ప్రజల్లోకి వెళ్తారు? 3 రాజధానులు అంటే ఇప్పుడుండే అమరావతి కాదు, ఇంకొక 2 రాజధానులు తీసుకొని వస్తాము అని వస్తారా? అప్పుడు నవరత్నాలు తెచ్చాము, రేపు వచ్చినప్పుడు 16 రత్నాలు ఏమన్నా తెస్తారా, 18 రత్నాలు ఏమన్నా తెస్తారా? సంక్షేమాలకు సంబంధించి ఏమీ లేవు. దాదాపుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం లోపలే ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చారో ఇంకా బెస్ట్, నవరత్నాల కంటే ఇంకా బెస్ట్ పాలసీ తీసుకొచ్చారు. ఈరోజు ప్రజలకు అందుబాటులోకి వచ్చేసి దాదాపుగా లబ్ధిదారుల ఎంపిక పూర్తయిపోయింది. వాళ్ళకి ఇప్పుడు ఆ సంక్షేమాలు కూడా అమలు చేసేసారు. ఒక్క అంశం ఉంది, ఆడబిడ్డ నిధి అని. ఒక నెలకేదో 2,000 రూపాయలు ఒక అమ్మాయికి 18 సంవత్సరాలు నిండిన అమ్మాయికి ఇచ్చేటట్టుగా, అది ఏమన్నా రేపు ఎన్నికల అంశంగా తీసుకొని వెళ్తారేమో ప్రజాక్షేత్రంలోకి. ఎన్నికలకు 1 సంవత్సరం ముందో 6 నెలల ముందో అమలు చేస్తే చేయొచ్చు, దాన్ని మనం కాదనట్లేదు. ఇప్పుడు ప్రజల్లో కూడా ఆ అంశం మీద పెద్ద చర్చ ఏం లేదు. దాదాపుగా ఇస్తామన్నవన్నీ ఇచ్చేశారు, పైగా అభివృద్ధి చేస్తున్నారు. గ్రామీణ రహదారులన్నీ సర్వనాశనం అయిపోతే వాటిని అన్నింటినీ వేస్తున్నారు. విశాఖపట్నానికి $1 ట్రిలియన్ అంటే 85 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తేవాలని వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. దాదాపుగా 14 లక్షల కోట్ల రూపాయలకి ఇప్పుడు ఒప్పందం కూడా కంప్లీట్ అయింది. అమరావతిలో నిర్మాణ పనులు సాగిస్తున్నారు. ఇవన్నీ కూడా 1 ఇయర్. వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అనేది ఉంటుంది. ముందు 1 సంవత్సరం రోజులు పాలనా యంత్రాంగాన్ని మొత్తం గాడిలో పెట్టుకోవటం, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి నిధులు సమకూర్చుకోవటం, ఆ తర్వాత వాటిని రిలీజ్ చేయటం, పరిపాలనను గాడిలో పెట్టడం, దాదాపుగా ఒక 3 సంవత్సరాల ప్రాసెస్. ఆ లాస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి రాజకీయంగా ఇంకా ఎన్నికల అంశాలని పరిగణలోకి తీసుకొని ప్రజాక్షేత్రంలో తిరుగుతారు. కానీ ఇప్పుడుండే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అనునిత్యం ఈ రోజుటికి కూడా ప్రజల్లోనే ఉన్నారు. ప్రతి 1వ తారీఖు వచ్చిందంటే పెన్షన్ పంపిణీలో ఉంటారు, కార్యకర్తలతో కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు. రాజకీయంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలో కొంత అసహనం ఉంది, దాన్ని వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సినంత సమయం ఉంది, ఇంకా 4 ఇయర్స్ ఉంది. పోనీ లాస్ట్ 1 ఇయర్ తీసేసిన ఒక 3 ఇయర్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా దాన్ని ప్లాన్ చేసుకునేదానికి అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే ఉమ్మడి 13 జిల్లాల్లో కనీసం ఒక 2-3 జిల్లాల్లో కూడా పొలిటికల్గా యాక్టివ్గా లేరు. మరి అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించి మీరు క్యాడర్ పరంగా ఏ విధంగా పోటీ ఇస్తారో మాకైతే అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు మీరు తీసుకున్న అంశాలు ఏంటి? వైఎస్ఆర్సీపీ వాళ్ళు రప్పా రప్ప, రేపు 2029లో అధికారంలోకి వస్తే రప్పా రప్ప అని తలలో ఎగరగొడతాం. ఇది ఒక అంశం ప్రధానంగా వచ్చింది. ఈ మధ్యకాలంలో వస్తుంది ఏంటంటే వాడు విగ్గు పెట్టుకున్నాడు అంటే, ఇది కూడా వాళ్ళ పాత స్ట్రాటజీ. వాడు విగ్గు పెట్టుకున్నాడు, వీడికి 2వ పెళ్ళి, వాడి పెళ్ళాం లేచిపోయింది, వీడికి చర్మ వ్యాధులు ఉన్నాయి, వీడికి వయసు అయిపోయింది. ఇవే అంశాలు, బాడీ షేమింగు, జబ్బుల గురించి మాట్లాడటం,
కులాల గురించి మాట్లాడటం, మతాల గురించి మాట్లాడటం, ఇంకా అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి పంపించడం, ఇవే కదా మీరు చేసేటటువంటి పొలిటికల్ స్ట్రాటజీ. అంటే ప్రజల మనోభావాలతో ఆడుకోవడం అన్నమాట. ఏ అంశాల మీద మీరు ముందుకెళ్తారు? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయొచ్చు, అందులో తప్పేం లేదు. రాజకీయంగా ఆయన పార్టీని బలోపేతం చేసుకోవచ్చు, అందులో తప్పు లేదు. కానీ ఏ అంశాల మీద ముందుకెళ్తారు? ఏముంది మీకు ఇక్కడ బ్లాంకు? మీరు కనీసం రాజధాని మీద కూడా మాట్లాడడానికి అవకాశం లేదు, మీకు అసలు అర్హత లేదు. అమరావతి గురించి మాట్లాడితే మీరు 5 ఏళ్ళు చేసింది ఏంది? దాన్ని ఒక శ్మశానంగా తయారు చేశారు. ఇప్పుడు అక్కడ నిర్మాణం జరుగుతుంది. సంక్షేమ పరంగా చూస్తే మీరు దోపిడీ చేసినారు, దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం సంక్షేమాలు అమలు చేశారు. ఈరోజు మీ సూపర్ 6 అనేది నవరత్నాల మీద మంచి బెనిఫిట్స్ వస్తున్నాయి, ప్రజలు హాయిగా ఉంటున్నారు, ఎవరు నిర్బంధం లేదు, వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా పడిపోతున్నాయి, వాళ్ళే నమోదు చేసుకుంటారు, వాళ్ళే లబ్ధిదారులుగా వస్తున్నారు. ఇందులో ఎక్కడ కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది లేదు. మీరు నవరత్నాలు తెస్తే మీ ఖచ్చితంగా మీ ఇన్ఫ్లుయెన్స్ ఉండాల్సిందే. మీ పార్టీ ఓడై ఉండాలి, మీ కులపోడై ఉండాలి. ఇలా ఏంటంటే మనం 2029కి వెళ్తున్నాము, ఏదో తొడగొడుతున్నాం, మీసం మెలాస్తున్నాం, ఇలా సవాల్ చేయడం కాదు, అంశాలు ఉండాల. మీరు ఆ రోజు 9 అబద్ధాలు చెప్పి 2019 ఎన్నికల్లో పోటీకి వస్తే 2029కి వెళ్తున్నామంటే మీరు కూడా మళ్ళీ అబద్ధాలు చెప్తే నమ్మే పరిస్థితి అయితే జనాల్లో లేదు. ఆల్రెడీ నమ్మారు, మోసపోయారు. ఇంకా మళ్ళీ మీ మీద దృష్టి సారించాలంటే ఇక్కడ ఖచ్చితంగా తప్పులు జరగాల. అవి ఏ తప్పులు జరిగినాయి వాటిని స్పష్టంగా తీసుకురావాలా. వెంకటకృష్ణ విగ్గు పెట్టుకున్నాడు, రఘురామకృష్ణరాజు విగ్గు పెట్టుకున్నాడు, పలానా వాళ్ళకి విగ్గు పెట్టుకున్నారు, పలానాడు పిల్లం లేచిపోయింది. ఈ అంశాల మీద ఎన్నికలకు వెళ్తే జనం చెప్పుతో కొట్టారు. కాబట్టి నేను చేసే రిక్వెస్ట్, నేను చేసే సజెషన్ ఏంటంటే ఒక 10 ఏళ్ళు తడిగుడ్డ వేసుకొని ఇంట్లో కూర్చోండి, మీ పనులు మీరు చేసుకోండి, మీ వ్యాపారాలు మీరు చేసుకోండి, ప్రజల పని ప్రజలు చేసుకుంటారు, వాళ్ళు స్వేచ్ఛగా బతుకుతారు. పాలన మీద ప్రజల్లో ఈరోజు నమ్మకం ఉంది. వాళ్ళు ఏం చేస్తారో చీనియండి ఒక 10 సంవత్సరాలు. రేపు 2034 నాటికి కొంచెం శక్తి కూడగట్టుకొని అప్పటికేదన్నా అసంపూర్తిగా 2 అంశాలు ఏదన్నా వీళ్ళు చెప్పి చేయని అంశాలు ఏదన్నా ఉంటే వాటిని ప్రజల్లోకి తీసుకొని మీరు పోరాటం చేస్తే ఏదన్నా ఒక బలమైన ప్రతిపక్ష స్థానం మీకు ఇచ్చే అవకాశం ఉంది. అది కూడా మీ పద్ధతి మార్చుకుంటే. ఈ బూతు మాటలు, ఈ బూతు సంప్రదాయాలు, వ్యక్తిత్వ హననం, వాళ్ళ కుటుంబాలని బజారుకు లాగటం, ఇలాంటి పనికిమాలిన పనులు రేపు 2029లో వస్తే రప్ప రప్ప తలలు లేపేస్తాం, ఇలాంటి బూతు మాటలు మాట్లాడకుండా ప్రజల దగ్గర కొంచెం మేము తగ్గాము, మా అహంకారం తగ్గింది అన్న నమ్మకాన్ని ప్రజల్లో కానీ కల్పించుకోగలిగితే ఈ 10 సంవత్సరాలు రేపు 2034కి వచ్చేటప్పటికి మీకు ఏదన్నా ఒక 20 స్థానాలు 25 స్థానాల్లో ఇచ్చి ప్రతిపక్షంలో కూర్చోబెట్టేదానికి అవకాశం ఉంది. కాబట్టి అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ వయసులో మీరు రెచ్చగొట్టి పంపించి ఆయన ఏదో కష్టపడి సంపాదించుకున్న ఆ డబ్బుని సర్వనాశనం చేయకుండా మిమ్మల్ని మీరే కాపాడుకుంటారు. పార్టీ బలోపేతం అయ్యే విధంగా రాజకీయంగా మీ పార్టీలో అంతర్గత ప్రక్షాళన చేసుకోండి. మీకు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నంత కాలం మీరైతే బాగుపడే సమస్య లేదు, ఎటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి పార్టీ పరంగా అంతర్గత ప్రక్షాళన చేసుకొని ఒక 10 సంవత్సరాల పాటు అసలు ఏం జరిగింది అనే వాటి మీద ఒకసారి విశ్లేషణ చేసుకొని రేపు 2034లో ఎన్నికల్లోకి మీరు వస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. లేదు కాదు కూడదంటే అది మీ విజ్ఞత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.